యథార్థవంతులపై యేసయ్య ఆశీర్వాదం. యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. దేవుడే యోబును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. మనం కూడా దేవుని నుండి మెప్పు పొందుకోవాలి. యథార్థంగా జీవించాలి. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. దావీదు తను రాసిన కీర్తనలో ఇలా అంటున్నారు: నేను చిన్నవాడినైనప్పటి నుండి ముసలివాడినైనప్పటి వరకు దేవునితో నడిచాను. నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకోవడం గాని చూడలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇస్తూ వారి సంతానపు వారు ఆశీర్వదించబడ్డారు. సొలొమోను కూడా తాను రాసిన సామెతలలో ఇలా అంటున్నారు: యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదాంతరము ధన్యులవుతారు. దేవుడు నరుని యథార్థవంతుడుగానే పుట్టించారు, కానీ నరుడు పాపంలో పడి యథార్థతను కోల్పోయాడు. కానీ యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచుట ద్వారా నీతిమంతుడు అయ్యాడు. అందుకే మనలను, మన తరాన్ని దేవుడే ఆశీర్వదిస్తారు.